గూగుల్ కంపెనీ వాళ్ళు కొత్త ఏఐ మోడల్ తీసుకొచ్చారండి. దీని పేరే వ్లాగర్ ఏఐ. ఇదైతే మామూలుగా ఉండదండి. ఎందుకంటే కేవలం ఒక్క ఫోటో ఇస్తే ఒక వీడియోని జనరేట్ చేసేస్తుంది. ఒక చిన్న నేనే ఉన్నాను, ఇలా ఒక చిన్న హ్యాండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే నేను చేయని ఎక్స్ప్రెషన్స్, నేను ఎలా చేతులు కొట్టుకున్నట్టు ఇలా ఒక వీడియో జనరేట్ చేసేస్తుంది. లేదు నేను మాట్లాడినప్పుడు కళ్ళు ఇలా మూస్తే మాట్లాడుతూ ఉంటాను, ఇటువంటి ఒక వీడియో ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఆ అవుట్పుట్లో నేను ఒకవేళ మాట్లాడకుండా ఇలా ఉంటే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇచ్చేస్తుంది. సేమ్ వీడియోలో నేను ఏమి కదలకుంటే అలా ఉంటుంది. లేకపోతే నేను కళ్ళు మూస్తున్నట్టు, అసలు కళ్ళే మూవినట్టుగా ఒక వీడియో, ఒక కన్నుతో మాట్లాడినట్టుగా ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చింది. ఈవెన్ వీడియో ట్రాన్స్లేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే వీళ్ళు ఈ ఏఐ మోడల్ అయితే ఉంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. సో ఇదే గూగుల్ డెవలప్ చేసిన వ్లాగర్ ఏఐ మోడల్ అండి. సో మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ అన్ని చూడండి. జస్ట్ ఈ అమ్మాయి ఒక ఫోటో ద్వారా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇన్పుట్ ఇస్తే. ఫస్ట్ అయితే నేను మీకు ఒక వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అయితే ఈ వీడియో ఒకసారి వినండి. Our model just takes a single input image of a person and generates a video of that person in that image talking. We can reenact people speaking in different languages and animate not only the face but also the body and the hands. సో మీరు విన్నారు కదా, ఈ విన్న తర్వాత ఇక్కడ వీడియో సరిగ్గా గమనిస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే భాషలో మాట్లాడుతున్నారు. మీరు విన్న వీడియో ప్రకారం ఇదంతా కూడా ఒకటే టెక్స్ట్, ఒకటే ఫొటోస్, ఒకటే ఆడియోని వీళ్ళందరితో కూడా సింక్ చేసి మాట్లాడిస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ మీకు చెప్తాను. దాని తర్వాత ఈ వ్లాగర్ దీంట్లో ఉన్న క్యాపబిలిటీస్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇన్పుట్ దగ్గర ఏమి ఇస్తామంటే ఒక ఇన్పుట్ ఆడియో, మనం ఏదైతే టార్గెట్ ఫోటోకి ఏం మాట్లాడాలో దానికి సంబంధించిన ఆడియో ఇవ్వాలి. తర్వాత ఇమేజ్ ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తుందంటే వ్లాగర్ ఏఐ ఇచ్చిన ఇమేజ్ని 3D కింద జనరేట్ చేస్తుంది. 3D మోషన్ జనరేషన్. మన ఇన్పుట్ ఇచ్చే ఇమేజ్ 2D ఇమేజ్ కాబట్టి దాన్ని 3 డైమెన్షన్లో మార్చుకుంటుంది. 3 డైమెన్షన్లో మార్చుకున్నప్పుడే కదా మనం ఏదైతే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు వీడియో రూపంలో చూపించగలుగుతాం. అందుకని 3D కింద మార్చుకుంటుంది. తర్వాత ఆడియోని అయితే ఇన్పుట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ 3D మోషన్ జనరేషన్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే టెంపోరల్ డిఫ్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఆడియో ఇస్తామో ఆ ఆడియోకి తగ్గట్టుగా ఈ వీడియోలో ఉన్న ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ సరిగ్గా మాట్లాడే విధంగా ఆ ఆడియో ఇన్పుట్ ఆ ముఖానికి సంబంధించిన పెదాల యొక్క ఎక్స్ప్రెషన్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి సింక్ అయ్యే విధంగా ఇక్కడ టెంపోరల్ డిఫ్యూషన్ పార్ట్లో జరుగుతుంది. టెంపోరల్ ట్రైనబుల్ కాపీ, టెంపోరల్ బ్లాక్ చూస్తే ఇక్కడ గ్రూప్ నమ్ ఇలాగ మీకు డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంతా కూడా ఆ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సూపర్ రిజల్యూషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆడియో ప్లస్ వీడియో, ఇక్కడ ఏదైతే ఫోటో మాట్లాడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ సింక్ అవుతాయి, రెండు కలిపి మిక్స్ అయ్యి ఫైనల్గా సూపర్ రిజల్యూషన్లో అంటే మంచి క్వాలిటీ అవుట్పుట్ అనేది సూపర్ రిజల్యూషన్లో కింద కన్వర్ట్ అవుతుంది. అలాగా మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇది సింపుల్గా మనకి ఈ వ్లాగర్ ఏఐ కాన్సెప్ట్, ఈ వ్లాగర్ ఏఐ మోడల్ ఎలా పనిచేస్తుంది అనేది డీటెయిల్స్. ఇప్పుడు మనకి ఈ వ్లాగర్ ఏఐని యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు ఇక్కడ చూడండి. జనరేటెడ్ వీడియోస్, జస్ట్ ఒక ఇన్పుట్ ఇమేజ్ ద్వారా ఈ వీడియోస్ అన్నీ జనరేట్ అయినాయి. ఒక్కొక్క రకంగా మనకి రియాక్ట్ అవుతుంది. ఈవిడ మాట్లాడుతుంది చూడండి, ఇది కూడా మనకి వ్లాగర్ ఏఐ ద్వారా క్రియేట్ చేసింది. ఇంకొకటి ఒక్కొక్కటి స్లోగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. ఇది మీకు మరింత క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒకసారి అయితే నేను వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ ఇన్పుట్ వీడియోని మీరు సరిగ్గా గమనిస్తే ఇన్పుట్ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు, ఒకడు కళ్ళు మూస్తున్నాడు, చేతులు కదుపుతున్నాడు, ఇలాగ రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్తో ఒక వీడియో చెప్పాడు. ఇప్పుడు మీరు ఈ వీడియోని గమనించండి. ఇక్కడ ఇన్పుట్ వీడియోకి సేమ్ ఇదే ఇన్పుట్, కాకపోతే ఇక్కడ మొత్తం వీడియో అంతా కూడా నోరు మూసేసి ఉంటుంది అవుట్పుట్. అదే ఐస్ క్లోజ్డ్ అవుట్పుట్ ఏంటంటే సేమ్ ఇదే కాన్సెప్ట్, ఇదే వీడియోకి కళ్ళు మూసేసి చెప్పినట్టు ఉంటుంది. ఇక లెఫ్ట్ ఐ క్లోజ్డ్, ఈ వీడియో అంతా కూడా ఈ ఫేస్లో లెఫ్ట్ ఎడం వైపు కన్ను మూసేసి ఉంటుంది. చివరిదేమో కళ్ళు పూర్తిగా తెరిచే మాట్లాడతాడు ఇక్కడ. అలాగే ఈ వీడియోలో జస్ట్ ఒక ఇన్పుట్ ఇచ్చిన వీడియోని
మనకి కావాల్సిన వేరియేషన్స్ కింద మార్చేసుకోవచ్చు అనమాట. ఒక మోగోడు కింద కానీ, లేకపోతే కళ్ళు ఒక కన్ను కొట్టినట్టు వీడియో కింద కానీ, కళ్ళు మూసినట్టు కానీ, అది దీంట్లో ఉన్న ఒక ఇందులో ఉన్న ఒక అద్భుతమైన ఒక ఫీచరు. దీన్ని యూజ్ చేసి జనరేట్ చేసిన శాంపుల్ ఫొటోస్, వీడియోస్ అనమాట. ఇది చూడండి, ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే ఇలా మాట్లాడినట్టు ఒక అవుట్పుట్ వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇన్పుట్ ఇమేజ్కి అవుట్పుట్ వీడియో, ఇదేమో ఇన్పుట్ ఇమేజ్. మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ కేవలం ఈమె చేతులు ఇలా పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కూడా మారుతుంది. ఇక్కడ చేతుల దగ్గర కదలిక ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ అమ్మాయి మాట్లాడినట్టు ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతున్నాయి. అలానే ఇది చూడండి, ఈ అమ్మాయి పైకి చేతులు పెడితే అవుట్పుట్ వీడియో వచ్చేసరికి ఆ అమ్మాయి చేతులు కదుపుతున్నట్టు, ముఖం మాట్లాడినట్టు అవుట్పుట్ వచ్చింది. ఇలా వేరియస్ కింద జస్ట్ ఒక చిన్న ఫ్రేమ్ని తీసుకుని దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ కింద నెక్స్ట్ చేతులు ఎలా కదిపితే ఎలా ఉంటుందో కూడా వీడియో జనరేట్ చేసింది. ఈ కుర్రోడు చూస్తే జస్ట్ ఇలా కూర్చుని ఉన్నాడు, ఆ కూర్చుని ఉన్నదాన్ని చేతులు మాట్లాడినట్టు కళ్ళజోడుతో కదుపుతున్నట్టు వచ్చింది. ఈ కుర్రోడు కూడా అంతే, జస్ట్ మనం అలా కూర్చుని ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తూ చేతులు కదుపుతూ వచ్చింది. ఈ అమ్మాయి చూడండి, గిరిజల జుట్టు అమ్మాయి ఇలా జస్ట్ ఇలా కూర్చుని ఉంటే అమ్మాయి జుట్టు ఊగుతా మాట్లాడినట్టుగా రియలిస్టిక్గా కనిపించింది. ఇది ఇంకా క్వాలిటీ అవుట్పుట్ వీడియోస్ వస్తాయి, బట్ వీళ్ళు మోడలింగ్ జస్ట్ మనకి ఒక అవుట్పుట్ చూపించాలి కాబట్టి ఇలాగ అప్లోడ్ చేసిన వీడియోస్ ఇవన్నీ. ఇన్పుట్ మోడల్స్, ఇమేజెస్, కేవలం ఒక ఫోటో, దాన్ని ఒక 5 seconds ఆడియో కింద జనరేట్ చేసిన అవుట్పుట్ వీడియోస్ ఇవన్నీ. ఇప్పుడు నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం, ఒకసారి అయితే నేను ఈ వీడియోని మీకు ప్లే చేస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే ఒకసారి అయితే ఆ వీడియో చూడండి. Nuestro modelo toma una única imagen de entrada y genera un vídeo de la persona en esa imagen hablando. Podemos recrear a esa persona hablando en diferentes idiomas y animar no solo la cara, sino también el cuerpo y las manos. సో మీరు వీడియో చూసారు కదా, వీడియో చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది? ఇక్కడ ప్లే చేస్తుంటే ఒరిజినల్ ఏమో ఇంగ్లీష్లో మాట్లాడిన నిజానికి మాట్లాడింది ఇంగ్లీషు, కానీ అవుట్పుట్ వచ్చేసరికి స్పానిష్లో మాట్లాడినట్టుగా అవుట్పుట్ వచ్చేసింది. ఇది కూడా ఎలా జరిగింది? కేవలం మనకి ఈ వ్లాగర్ ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైనా ఒక ఇంగ్లీషో లేకపోతే తెలుగు వేరే భాషలో ఒక వీడియోని మాట్లాడి మీరు మాట్లాడిన భాషకి వేరే భాషలో కూడా వీడియో జనరేట్ చేసేయగలుగుతుంది వ్లాగర్ ఏ. ఇవన్నీ కూడా ఇందులో ఉన్న క్యాపబిలిటీస్ అనమాట. నిజంగా అయితే నాకైతే చాలా బాగా ఈ మోడల్ అయితే అనిపించింది. పర్సనల్గా నాకు నచ్చింది, మీకు చెప్పాను కదా, ఇది బాగా నచ్చింది నాకు. జస్ట్ ఒక ఇన్పుట్ వీడియోని రకరకాల ఎక్స్ప్రెషన్స్ కింద అవుట్పుట్ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు ఏ మోడల్స్లో. ఇదైతే యూనిక్గా ఉంది. త్వరలోనే ఇది మనకి అవైలబిలిటీగా వచ్చే అవకాశం ఉంది గూగుల్ కంపెనీ నుండి. అది పబ్లిక్గా ఇస్తారా లేకపోతే ఏమైనా పెయిడ్ వర్షన్ తెలియాలి. ఇదైతే మనకి గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన వ్లాగర్ ఏ సంబంధించిన పూర్తి సమాచారం. లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.